నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. మోసాలకు కాదేది అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావడం, అది నిజమే అని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఆ తర్వాత మోసపోయానని వాపోవడం కామన్గా మారిపోయింది. కాకపోతే ఇక్కడ మోసపోయిన వాళ్ళంతా విద్యావంతులే. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా కంత్రీగాళ్ల మాయమాటలతో బురిడి కొట్టిస్తూనే ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ అయిన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లోనే ఎక్కువగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. సైబర్ నేరస్తులు ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొత్త పద్ధతుల్లో మోసం చేస్తున్నారు. అందులో పెట్టుబడి మోసాలు అనేవి వారిని ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. ఇక ఇటీవల ప్రభుత్వ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో 30,000 మందికి పైగా అటువంటి మోసాలకు గురయ్యారు. ప్రజల దగ్గర నుంచి 1,500 కోట్లు కొల్లగొట్టారు. బాధితుల్లో ఎక్కువ మంది 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉన్నారు. వీరినే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, భాగ్యనగరం వంటి నగరాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం స్కామ్ కేసుల్లో 65% వాటా ఈ 3 నగరాల నుంచే ఉండటం గమనార్హం. సైబర్ నేరగాళ్లు బెంగళూరును మెయిన్ టార్గెట్ గా చేసుకున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ రిపోర్ట్ ప్రకారం 26.38% మంది బాధితులు ఇక్కడి వారే ఉన్నారు. ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో సీనియర్ సిటిజన్లకు వలవేసి ఎంతో చాకచక్యంగా బురిడి కొట్టిస్తున్నారు. వారిలో 8.62% మంది 60 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. మోసాలకు గురైన దాదాపు 2,829 మంది 60 ఏళ్ల పైబడిన వాళ్లే ఉన్నారు. వీరిని ఎక్కువగా సైబర్ నేరగాళ్లు సెలెక్ట్ చేసుకుంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం స్కామ్లో సగటున ప్రతి బాధితుడు 51 లక్షలకు పైగా సొమ్మును కోల్పోయాడు. ఈ మోసాలకు పాల్పడటానికి సైబర్ నేరస్తులు వివిధ డిజిటల్ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకే ఎవరైనా తెలియని వారు లింక్స్ పంపించినా వాటిని ఓపెన్ చేయొద్దని చెబుతున్నారు పోలీసులు. అలాగే ఫోన్లో ఎవరితో తమ బ్యాంక్ డీటెయిల్స్, సీక్రెట్ కోడ్స్ చెప్పొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ సూచిస్తోంది. అయినా కూడా కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో తెలియదు, కానీ అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపించి బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. మరి ఇప్పటికైనా పోలీసులు ఏం చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. వారు చెప్పే జాగ్రత్తలు పాటించాలి.